బైబిల్ గ్రంథములో యెహోషువ అనబడుతున్న వ్యక్తి నాయకుడయ్యాడు. యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. ప్రజలను నడిపించేటువంటి ప్రజలను కనానుకు నడిపించే విషయంలో యెహోషువ దేవుని బిడ్డలారా నాయకత్వాన్ని వహించాడు. అది దేవుడే అతనికి అప్పచెప్పాడు. దేవుడు అప్పచెప్పిన పనిని అంగీకరించి ఆ ప్రజలు నడిపించడానికి యెహోషువ ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ఏంటంటే, యెహోషువ ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని చెప్పాలంటే, నేనైతే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నా. ఏంటి అని చెప్పాలంటే, యెహోషువ దేవుని బిడ్డలారా మొదట మోషే దగ్గర ఒక నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు. ఈ మోషే దగ్గర యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. యెహోషువ పరిచారము చాలా శ్రేష్టమైందండి. ఒక నమ్మకం, ఒక భరోసా అన్నమాట. తన పైన నాయకుడుగా ఉన్నటువంటి మోషేకు యెహోషువ ఎలా ఉన్నాడని చెప్పంటే ఒక భరోసా అన్నమాట. ఒకానొక సమయంలో కనాను దేశానికి వేగు చూడటానికి పోయి రమ్మనంటే 12 గోత్రముల వారికి, గోత్రానికి ఒకరికి చొప్పున 12 గోత్రాల వారికి 12 మందిని పంపించి ఆ కనాను దేశాన్ని వేగు చూసి రమ్మంటే 10 మంది మాత్రానికి అధైర్యంగా ఉన్నారు. 10 మంది ధైర్యం చెప్పారు. ఆ కనాను దేశంలో ఉన్న జనాలను చూసి ధైర్యము చెడి భయపడి ఆ కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము, వాళ్ళని మనం గెలవలేము అని భయపడ్డారు. కానీ యెహోషువ కాలేబు అనబడుతున్నటువంటి వీరు ఏం చెప్పారంటే, వారిని మనము జయించగలుగుతాము. ఏ ధైర్యంతో చెప్పారు ఈ మాట? కనానీయులను మనము జయించగలుగుతామని ఏ ధైర్యంతో చెప్పారు ఈ మాట అంటే, వారికి ఉన్న బలము కనానీయులతో పోల్చుకుంటే చాలా తక్కువే. కానీ వీళ్ళకున్న ధైర్యం ఏంటి అని చెప్పండి, వీళ్ళకున్నటువంటి ఒక భరోసా ఏంటి అని చెప్పండి, నా దేవుడు నన్ను గెలిపించడానికి సమర్థుడు, నా దేవుడు మమ్మల్ని మాకు విజయం ఇవ్వడానికి సమర్థుడు అన్న గొప్ప విశ్వాసం అండి, నిర్ణయం, వారి యొక్క నమ్మకత్వం. అది దేవుడు చేయడానికి సమర్థుడు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక లక్షణం ఏంటంటే, యెహోషువ ఎవరిని ఆరాధించిన సంబంధం లేదు, నేను నా ఇంటి వారు దేవుని యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని ఒక నిశ్చయం, ఒక నిర్ణయం ఇది. అందుకే యెహోషువను నాయకుడిగా చేయడమే కాకుండా యెహోషువ కీర్తి దేశమంతా వ్యాపించేలాగా చేశాడు దేవుడు. యెహోషువ కీర్తిని దేశమంతా వ్యాపింపజేసి ఒక చక్కటి గుర్తింపు అన్నమాట. యెహోషువను ఆశీర్వదించాడు దేవుడు, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు.